ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా నెరవేర్చుకోగలుగుతారండి. కృషికి తగిన ఫలితం అయితే మీకు లభిస్తుంది. మీరు సమయానికి డబ్బు అందుతుంది. మీరు ఏ పనులైతే చేస్తున్నారో ఆ పనులలో చక్కటి లాభాన్ని పొందుతారు. మీరు అనుకోని విధంగా మీకు కలిసి వస్తుంది. వ్యాపారంలో కూడా చక్కటి లాభాలను అయితే పొందగలుగుతారండి. అన్ని వృత్తుల వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఎంతో సునాయాసంగా మీరు ఆర్థిక లావాదేవీలను అయితే జరపగలుగుతారు. అనుకున్న సమయానికి డబ్బును మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా సంపాదించుకోగలుగుతారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. గతంలో ఏదైతే ఇబ్బంది పడ్డాము అని అనుకుంటున్నారో వాటి నుంచి మీరు బయటపడటమే కాకుండా వాటి తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు జరుపుకోగలుగుతారండి. అయితే కొద్దిపాటి ఒడిదుడుకులు మానసికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు చక్కగా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి కాసింత విశ్రాంతి సమయాన్ని విరామాన్ని మీరు గడపగలుగుతారు. అంతేకాకుండా కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా మీరు తీసుకునే నిర్ణయాలకి గౌరవాన్ని ఇవ్వటము, మీరు తీసుకునే నిర్ణయాల ఆధారంగా వారు నడవడికను ఏర్పరచుకోవడము మీకు మరింత సంతోషాన్ని అయితే ఈరోజు కలుగజేస్తుందండి. అన్నింటా మీరు ముందంజలో ఉండగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో ప్రతి నిర్ణయంలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోగలుగుతారు. కాలం కలిసి రావట్లేదు అని బాధపడుతున్నప్పటికీ కూడా మీకు అనుకూలంగా ప్రతిదీ మారుతూ ఉండటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని రకాలుగా కూడా మీకు అవకాశాలు వెతుక్కుంటూ రావటం కానీ, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందటం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కటి లాభాలు అయితే రానున్నాయి. మీకు కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. ప్రతి పని కూడా విజయం వైపుకి దారితీస్తుంది. అనుకోని విధంగా మీరు ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీకు దైవ బలం కూడా తోడవుతుందండి. అన్ని విషయాలలో కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారు. అందువలన మీరు మానసికంగా సంతోషంగా ఉండడమే కాకుండా మీ చుట్టూ ఉన్న వారిని కూడా సంతోషపరిచే విధంగా మీ యొక్క రోజైతే ఉంటుంది. ప్రతి నిర్ణయం వెనుక మీరు ఎంతో ఆలోచించి తీసుకోగలుగుతారు. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఏమి జరుగుతుంది, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళగలగాలి, ఏ విధంగా దానిని ఉపయోగకరంగా మార్చుకోవాలి అనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో వివాదాల్లో చిక్కుకోవటం కానీ, మీరు ఎవరి పట్ల అయినా కోపాన్ని కానీ ఉద్రేకాన్ని కానీ ప్రదర్శించడం కానీ చేయకూడదండి. అటువంటి విషయాలు ఏమైనా మీ యొక్క దృష్టికి వస్తే మీరు వాటికి దూరంగా ఉండటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉద్రేకానికి గురి కాకుండా ఉండటం మీకు మరింత శుభాన్ని అయితే చేకూరుస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే, అంటే కొద్దిపాటి ప్రయత్నంతోనే మీరు విజయాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఇది కష్టమైన పని అయినప్పటికీ కూడా దానిని మీరు కొద్దిగా ప్రయత్నిస్తే మీకు విజయం అనేది రావడం జరుగుతుంది. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కటి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుని ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి మీ ప్రయత్నాలన్నీ ఈరోజు సఫలించే అవకాశం అయితే ఉంటాయండి. సంపద కూడా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మీరు ఇంకా ఏది మీ యొక్క ఆదాయ మార్గాలు కానీ లేదా మీ యొక్క ఏదైతే రాబడి ఉంటుందో దానిని వృద్ధి చేసుకోవాలని కోరుకునే ఎవరికైతే కోరుకుంటారో వారందరికీ కూడా సంపద వృద్ధి అయ్యే అవకాశం ఉంటుందండి. అన్నింటా కూడా మీ నైపుణ్యాలను, మీ యొక్క మెలకువలను, మీ యొక్క చాకచక్యాన్ని ఇంకా పెంచుకోగలుగుతారు. మనోబలం మీకు ఎక్కువగా ఈరోజు ఉంటుందండి. ప్రతి పనిలోనూ కూడా మనోబలంతో మనోధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. కుటుంబ సభ్యులను కూడా అన్ని విధాలుగా కూడా మెప్పించి మీరు వారిని కూడా సంతోషపరచగలుగుతారండి. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుంది. రోజు మొత్తం మీరు ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అయితే చిన్నపాటి మానసిక పరమైన ఒత్తిడి కానీ లేదా ఇబ్బంది కానీ ఉన్నప్పటికీ కూడా అది మిమ్మల్ని పెద్దగా బాధించదు. అన్ని ప్రయత్నాలు కూడా చక్కగా సఫలించే అవకాశం
అవకాశం అయితే ఉంటుంది. ఆదాయ మార్గాలు అన్ని వర్గాలలో ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ప్రతి పనిలో విజయంతో పాటు మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా మీరు పొందగలుగుతారు. అయితే అనవసరమైన సంభాషణలకు, అవసరం లేని విషయాలలో దూరటం కానీ, మీకు అక్కరలేని చోటుకు వెళ్ళటం కానీ, అనవసరమైన సంభాషణలో ఇరుక్కోవటం కానీ ఇట్లాంటివి రోజు చేయకుండా ఉండటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఈ రాశిలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పని కూడా మీకు విజయం వైపుకు దారితీస్తుంది. మీరు కోరుకున్న స్థానాన్ని పొందే అవకాశం కూడా మీకు దక్కుతుందండి. అయితే మీ గురువుల యొక్క ఆలోచనల మేరకు మీరు ముందుకు వెళ్ళటం వల్ల, అంటే మీ యొక్క తల్లిదండ్రులు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైనా వారిచ్చే సలహాలతో ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింత తొందరగా మీరు కోరుకున్న స్థానాన్ని అయితే చేరుకోగలుగుతారు. అన్నింటా కూడా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు పనిచేసే చోట గౌరవప్రదమైన స్థానంలో మీ పనులనైతే మీరు పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికి తగిన వేతనాన్ని పొందగలుగుతారు. ఆదాయ మార్గాలను కూడా మీరు చక్కగా అన్ని విధాలుగా కూడా సంపాదించుకోగలుగుతారు. అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. మీ సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా స్నేహపూర్వకమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలను పొందే అవకాశం కూడా ఉంటుంది. సమయానికల్లా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా, యోగదాయకంగా ఉంటుంది. అయితే మీరు కోరుకున్న విధంగా మీకు వచ్చే శుభ ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. చక్కగా ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే నిరుద్యోగస్తులైన వారు ఉన్నారో నిరుద్యోగులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. అయితే ఏదైతే మీరు ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నాన్ని కొంచెం గట్టిగా ముమ్మరంగా చేయటం వల్ల మీరు కోరుకున్న విధంగా మీ యొక్క నైపుణ్యతకి సంబంధించిన చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే పెట్టుబడిదారులు, వ్యాపార రంగంలో ఉన్నవారు ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పెట్టుబడి మరింతగా రాణించే అవకాశం అయితే ఉంటుందండి. వ్యాపారస్తులైన వాళ్ళు, విదేశీ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కగా మీ సంపాదన అనేది వృద్ధి చెందే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మీ మార్కెటింగ్ మెలకువలతో, మీ యొక్క ఆలోచనలతో మీరు కోరుకున్న స్థానాన్ని మీరు దక్కించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపార విస్తరణకు కావలసిన అన్ని మెలకువలను మీరు పాటించటం, మీ వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తీసుకువెళ్ళటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా లాభంతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్న వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధంలో ఒక చక్కటి రోజుగా మీకైతే ఉండబోతుంది. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులన్నిటిని కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు అయితే మీకు లభించబోతున్నాయి. అంతేకాకుండా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు ఆమోదం తెలపటం, వారి వంతుగా వారు మీకు అన్నింటా సహాయపడటం మీకు మరింత సంతోషాన్ని, మానసిక ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఇక ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో ప్రేమికుల మధ్య కూడా ఈరోజు ఎంతో అన్యోన్యత అనేది ఉంటుందండి. చక్కగా మీ ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళే మాటలు కానీ, ఆలోచనలు కానీ మీరు చేసుకోగలుగుతారు. సఖ్యతగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు కానీ, మీ నిర్ణయాలు కానీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటమే కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపునిచ్చే విధంగా ఉండబోతున్నాయి. అది కూడా మీకు ఒక సంతోషమైన విషయంగా ఉంటుందండి. అన్నింటా కూడా రోజును ఎంతో ఆనందంగా, యోగదాయకంగా గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో స్త్రీల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎవరైతే ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో మీకు అన్ని రకాలుగా ఈరోజు మీరు పనిచేసే కార్యాలయంలో గౌరవప్రదమైన స్థానంలో మీ పనులనైతే మీరు పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వ్యాపారస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా మీరు దానిని అధిగమించి మీరు మీ వ్యాపారాన్ని అయితే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు.
చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ ఇచ్చే ప్రోత్సాహంతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో ఎవరైతే స్థిర చర ఆస్తులను కొనుగోలు చేయాలి అనే ఆలోచనతో ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే నిర్ణయాలను తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలను అమలుపరిచే అవకాశం ఉంటుంది. చక్కగా మీరు ఆస్తి వ్యవహారాల పట్ల మీకు అనుకూలమైన మార్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అదృష్టవంతులుగా మీరు ఉండి ప్రతి విషయంలోనూ కూడా గెలుపునైతే సాధించడం జరుగుతుంది. ఆశించిన ఫలితాలు ఏవైతే మీరు ఆశిస్తున్నారో ఆ ఫలితాలను పొందే అవకాశం ఉంటుందండి. దానితో సంతోషంగా మీరు మీ రోజునైతే గడపగలుగుతారు. ప్రతి పనిలో కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు. మీకు దైవ బలం కూడా ఎక్కువగా ఉండడం వల్ల మీరు కోరుకున్నవన్నీ సకాలంలో పూర్తి చేసుకుని మీరు కోరుకున్న విధంగా ఆదాయ మార్గాలను కూడా మెరుగుపరుచుకోగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అనేది కలిసి వస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ముఖ్యంగా మీరు డబ్బుపరమైన ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ విజయవంతమయ్యే అవకాశం అయితే ఉంటుందండి. దాని వలన మీరు మరింతగా లాభపడే అవకాశం అయితే ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా చక్కటి మార్పులతో మీరు ఈ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. అయితే అనవసరమైన ఆ చర్చలకు కానీ అనవసరమైన విషయాల జోలికి కానీ ఈరోజు మీరు వెళ్లకుండా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు గొడవలలో కానీ కొన్ని మధ్యవర్తిత్వాల్లో కానీ ఇట్లా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులలో మీరు చిక్కుకోకుండా మీరు తప్పించుకునే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన అనవసరమైన చర్చల జోలికి కానీ అనవసరమైన వ్యక్తుల జోలికి కానీ వెళ్లకుండా ఈరోజు మీ పనుల పట్ల మీరు శ్రద్ధ చూపిస్తూ మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ప్రతి పనిలో కూడా మీకు విజయం చక్కగా మీ సొంతం అవుతుంది. అన్నింటా కూడా చక్కటి యోగదాయకమైన కాలంగా మీకు ఉంటుందండి. ఈరోజు ఈ రాశి వారు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలను పొందడం కోసం గోధుమలతో చేసిన రొట్టెలను ఆకలితో ఉన్న పేదవారికి ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.